హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోస్లో తెలంగాణ రేషన్ కార్డు వినియోగదారులకైతే ఒక షాకింగ్ న్యూస్ రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పథకం అమల్లో మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ఇటీవల పౌర సరఫరాల శాఖ రేషన్ కార్డుల వినియోగంపై సమగ్రంగా సమీక్ష జరిపింది. గత 6 నెలలుగా రేషన్ తీసుకొని కార్డుదారుల వివరాలను సేకరించి వారిని అనర్హులుగా గుర్తించి రేషన్ కార్డులను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 76,842 రేషన్ కార్డులు వినియోగంలో లేనివిగా తేలడంతో వాటిని రద్దు చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఈ రద్దయ్యే కార్డులు ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ జిల్లాల్లో ఉన్నాయని వెల్లడైంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 91.83 లక్షల రేషన్ కార్డులు ఉండగా తాజాగా ప్రభుత్వం కొత్తగా మరో 2 లక్షల రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చర్యల ద్వారా నిజమైన లబ్ధిదారులకు రేషన్ అందేలా పౌర సరఫరాల శాఖ పటిష్టంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైతే 6 నెలలుగా రేషన్ తీసుకోవడం లేదో అటువంటి రేషన్ కార్డులను జూలై నెల నుంచి తొలగించబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ రావడం అయితే జరిగింది ఫ్రెండ్. తెలంగాణ ప్రజల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.